దేవుడా నేను బతికుండగా ఏ మంచి పని చేయలేదు, ఇంకెందుకు నాకు ఈ ప్రాణం మీద విరక్తి పుట్టించింది, ఇంకేం చచ్చిపోదామని వచ్చాను. ఇదిగా నేను చావంటే మామూలుగా ఉండకూడదు. ఇక్కడి నుంచి నేను దూకానా చచ్చానా డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చానా అంతే. నేను దూకిన తర్వాత కాలు చెయ్యో ఎరగొట్టి మళ్ళీ బతికించామనుకో, ఇలాగ అనుకో నేను ఇక్కడ ఉండలేను. ఓకేనా? దూకేస్తున్నాను. రెడీ 1 2 కంగ్రాచులేషన్స్ అండి. మంచి పని చేస్తున్నారు. నేనా బతికుండగానే ఓ మంచి పని చేయలేదు, నేనే మంచి పని చేస్తున్నాను. అందుకే చచ్చిపోయే ముందు మీ చేత నేను మంచి పని చేద్దామని. నా చేత మంచి పని చేస్తావా? సరే, ఇంతకీ నువ్వు ఎవడవరా? మై నేమ్ ఇస్ వేస్ట్ ఫెలో వెంకట్రావు. వేస్ట్ ఫెలో వెంకట్రావు, అసలు ఏం పని చేస్తారా? ఫుల్ టైం బేవర్స్, పార్ట్ టైం పార్ట్స్ అమ్ముకుంటాం. ఓహో, ఈ కార్లకి లారీలకి బస్సులకి ఆటోలకి పార్ట్లు అమ్ముతావా? ఓన్లీ బాడీ పార్ట్స్. బాడీ పార్ట్సా? మరి బాడీ పార్ట్స్ అమ్ముకున్నాడు, నాతో నీకేం పనిరా? ఇప్పుడు మీరు చచ్చిపోతారు కదా, మీరు చచ్చిపోయిన తర్వాత మీ పార్ట్స్ అన్ని నేను అమ్ముకుంటాను. నా పార్ట్స్ నువ్వు అమ్ముకుంటావా? నా పార్ట్స్ నువ్వు అమ్ముకోవడం. హలో సార్, మీరు పోయే ముందైనా కనీసం మంచి మంచి చచ్చిపోవాలి ఉంటుందా ఉండదు మీకు? అమ్మ కరెక్టే. సరే అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? అలా అడిగారు, బాగుంది. సంతకం చేయాలి. ఇప్పుడు సంతకం చేసిన మంచి పని చేసినట్టేనా? వెరీ గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. సరే 1 2 3 ఏదో డ్రామా కడతావు నువ్వు, ఎంత డ్రామా కడతావా? ఇక్కడి నుంచి పోయి చచ్చిపోతే బాడీలో బాట్ అని సంక్రాంతిపోవా? నా సాగు నువ్వే నన్ను ఎక్కడైనా చచ్చిపోతా. సాగు నీదే, కానీ ఇందులో బాడీ పార్ట్స్ అన్ని ప్రతిదీ నాదే. ఇదిగా సంతకం పెట్టావు కదా. సంతకం పెట్టాను కదా, అందుకే ఎక్కడ పడి దూకి చచ్చిపోయానుకో పార్ట్స్ అన్ని నుజ్జు నుంచి అయిపోతాయి. సరే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి దూకమంటావా? అలా అడిగా చెప్పాను, సింపుల్ గా అక్కడే పడిచావు, హ్యాపీగా పార్ట్స్ అన్ని కూడా ఏది కూడా డ్యామేజ్ అవ్వవు. అర్థమైంది కదా? తేడా వచ్చింది అనుకో జోడికి పడతాను. సంతకం పెట్టావు, సరే అక్కడ పడిచావు. గురుగారు పుత్తూరు తల్లి వాడండి, బాగా వస్తుంది. చచ్చిపోయేవాడు నీకు సలహాలు ఎందుకురా? సావు కామ్గా సావు. సరే ఈడేవనండి, ఈడేనా బామ్మర్దా, వీడు నా మీద దబాయిస్తాడు. ఏదైతే మనకి చచ్చిపోదాం. సరే 1 2 3 మళ్ళీ ఎవడరా? కొంచెం లెఫ్ట్కి వెళ్ళు, ఇంకొంచెం రైట్, ఒక్క అడుగు వెనక్కి, 2 feet ఫ్రంట్కి. ఫోకస్ అవుట్ అవుతుంది. ఏం ఫోకస్ అయ్యా? నేను డైరెక్టర్ కమ్ కెమెరామెన్. అయితే నా చదువుతా నీకేం పనిరా? చాలా పని ఉంది. నేను రామ్ గోపాల్ వర్మ గారి నిర్మాణంలో నేను సినిమా చేయబోతున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి సినిమా చేస్తాను సార్ అడిగాను. ఆయన ఏమన్నారు, ముందు షార్ట్ ఫిల్మ్ చేసుకుంటారా అన్నారు. ఏ టైప్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్ చేయాలండి అని అడిగాను. నువ్వు ఇంటికి వెళ్ళి మిర్రర్లో చూడు, ఏ టైప్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్ చేయాలి నీకే అర్థం అవుతున్నారు. నేను వెంటనే ఇంటికి వెళ్ళి మిర్రర్ చూశాను, హర్రర్ ఫిల్మ్ చేద్దాం డిసైడ్ అయ్యాను. అందుకే ఇక్కడికి లొకేషన్ చూద్దామని ఇక్కడికి వచ్చాను. అకేషనల్ గా నువ్వు కనిపించావు. లొకేషన్ చూడడానికి వచ్చి నేను అకేషనల్ గా చేస్తున్నాను ఇక్కడ. అఫ్ కోర్స్ నీకు ఇది వెకేషన్ అయ్యిండొచ్చు, నాకు మాత్రం అకేషనే కదా. చూడండి, రామ్ గోపాల్ వర్మ గారికి యథార్థ సంఘటనలు అంటే చాలా ఇష్టం. అందుకని మీరు యథార్థంగా చచ్చిపోతున్నారు కాబట్టి మీ చావు నేను పదార్థంగా తీసుకున్నాను. ఓకే ఓకే, జాగ్రత్తగా చచ్చి. నా చావు నువ్వు పదార్థమా? సరే, నా చావుకి నీ సినిమా గేట్ల సంబంధం చాలా ఉంది. నీకు దండం పెడతాను, ఎక్కడి నుంచి నీకు పిండం పెడతాను, చాలా జాగ్రత్త. నన్ను సూసైడ్ చేసుకోనిరా? నువ్వు సూసైడ్ చేసుకో, నేను ఈ సైడ్ చేసుకుంటాను. నువ్వు వెళ్ళు, నేను చచ్చిపోతాను అంతే. నువ్వు చచ్చిపో, కానీ నేను చెప్పిన తర్వాత చచ్చిపో. నేను రెడీ 1 2 3 అని చెప్తాను, అప్పుడు నువ్వు చచ్చిపోవాలి. ఓకేనా? ఓకేనా? సరే మరి చెప్పు క్లియర్ గా. అలాగే ఏదైనా చావే కదా నాకు కావాల్సింది. చావు చావు, నీ చావు నువ్వు చావు. 1 2 3. మళ్ళీ ఏమైందిరా? ఈ లొకేషన్ ఎవడు ఎంచుకున్నాడు? నేనే. నీ అంత దరిద్రంగా ఉంది. ఎరుపు కలర్ సపోర్ట్ చేసుకొని ఫేస్ నువ్వు బ్యాక్గ్రౌండ్ చూసావు, బర్నింగ్ అయిపోతుంది. నువ్వు బర్నింగ్ ఆర్టిస్ట్, లెర్నింగ్ ఆర్టిస్ట్. బర్నింగ్ అయిపోతుందా? బర్నింగ్ అవుతుంది. అది కదమ్మా, లొకేషన్ నాకు నచ్చలేదు. మంచి లొకేషన్లో షూట్ చేద్దాం. ఓకేనా? పిచ్చిగా షూట్ చేద్దాం. నీ జాబ్ మామూలుగా ఉండదు, ఎందుకంటే నువ్వు సెలబ్రేట్ అవుతున్నావు. పనులు రాలిపోతాయి. నేను చచ్చి సెలబ్రేట్ గట్రా బొర్రోని మాట్లాడుతాను, బొర్రలేక మాట్లాడుతున్నావా? నా డైరెక్షన్లో నువ్వు చేస్తున్నావు కాబట్టి ఆర్టిస్ట్గా నువ్వు సెలబ్రేట్ అవుతావు. చచ్చిపోయే ముందు సెలబ్రేట్ అయిపోయి చచ్చిపోన్నా, చచ్చిపో. నన్ను ఏం చేయమంటారా? పని చేస్తుంది. ఇప్పుడు మనకి ఇల్లు ఉందా? ఇంట్లో సోఫా ఉందా? ఉంది. సోఫా ఉంది కదా, వెనక ఒక కర్టన్ వేస్తే సోఫా మీద కూర్చో. వైఫై ఉందా? మా వైఫ్ కూడా ఇంట్లోనే. వైఫ్ కూడా ఉందా? అనుభవాలకు ఇక్కడికి వచ్చాను. ముందు వైఫ్కి పంపించు, వైఫై ఆన్ చేయి. నా కంప్యూటర్లో యూట్యూబ్ అని కొట్టు. యూట్యూబ్ కొట్టి నువ్వు సోఫాలో కూర్చున్నప్పుడు పట్నాయక్ షార్ట్ ఫిల్మ్స్ అని కొట్టు. యూట్యూబ్ లో పట్నాయక్ షార్ట్ ఫిల్మ్స్ అని కొట్టాలి. అవి చూసిన వెంటనే చక్కగా చచ్చిపోతా. ఎలా చచ్చిపోవడం తెలుస్తుంది, అందరూ నీట్గా ఉంటుంది, గ్యారంటీ.
ఓకేనా? ఇంటికి వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. వెనక కట్టను కట్టు, సోఫా మీద కూర్చో, 2 లైట్లు పెట్టు, ఫ్లవర్ బదులు పెట్టు. నేను లైట్లు తీసుకుని వస్తాను, నేను వెనక వస్తాను, లైట్లు తీసుకుని వస్తాను. ఓకేనా? లైట్లు తీసుకుని వస్తాను, జాగ్రత్త. ఈ లైట్లు తీసుకొస్తాడా? ఆయన నేను లైట్గా తీసుకుంటూ పోలే. నాకు ఎందుకు సార్ వచ్చానా మా మామ ఉండదు నీకు. నా చావు నన్ను చావునే. అరే 1 2 3 ఒక్క సెల్ఫీ సార్, ప్లీజ్ సార్. చాలా అందంగా ఉన్నారు. ఒక్క సెల్ఫీ సార్, ప్లీజ్ సార్. ఒక్కటి సెల్ఫీ. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, కిలోగ్రామ్. సార్ ఒక్క సార్. ఇన్ని గ్రాములు ఏంటిరా? తెలీదా సార్? అది కూడా తెలియదు మీకు? తెలీదా? వేస్ట్, మీరు వేస్ట్ వేస్ట్. సమయం రైతు మిత్రమా, చచ్చిపో చచ్చిపో. ఎందుకు సార్ అంతా అది కూడా తెలియకుండా? సార్ వరల్డ్ ఆఫ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు కాంపిటీషన్ పెట్టారు. ఎవడైతే ఆత్మహత్య చేసుకుంటాడో ఆడి దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకున్నాం అనుకోండి, ఆడికి ₹1,00,000 అంట. చచ్చిపోయే ముందు హెల్ప్ చేయొచ్చు కదా సార్. ఒక ఐడియా మనిషి జీవితాన్ని మార్చేద్దాం సార్. అలా మీరు చచ్చిపోతే నాకు హెల్ప్ చేసిన వారు, అప్పుడు ఆ ₹1,00,000 50 లక్షలు మీ ఇంటికి ఇచ్చేస్తారు. ఎలాగుంది సార్ నా ఐడియా? ఒక్క చదువు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. అవునంటారా? ఏ సార్ అమ్మ ఇందులో చూడండి సార్, సెల్ఫీలు ఎలాగొచ్చి ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నారు. 1 2 చూడండి సార్, అటు చూడండి. అదే నాకు కోటి, మీ చావుకు లేదు పోటీ. చచ్చిపోండి సార్. అరుపులు పిసికిస్తూ చంపేసి ఇలా ఉన్నాడు. వచ్చానా మామూలుగా ఉండదు నీకు. కొట్టి చంపేస్తాను ఇంకా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయడం వీళ్ళు, నేను చచ్చిపోతాను అంతే. రెడీ 1 2 3 ఇంకా ఎవడరా? ఎవడా చవని బతికేవాడు బతికిని. ఎందుకు ఈ చెత్తని ఏరా తాగొచ్చావు నువ్వు? లేదు, కింద ఆగొచ్చు. ఏమొచ్చు నాకు ఎందుకు? నా చావు నన్ను చావనిరా. నువ్వు నీ చావు చచ్చిపోతే నా పుల్ బాటలు ఆవిడిస్తారా? నా చావుకి నీ పుల్ బాటలు సంబంధం ఎట్రా? సంబంధం ఉంది. ఇప్పుడు చచ్చిపోయాడు, చచ్చిపోవాలి, డిస్టర్బ్ చేయకూడదు కదా. అవును, మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేసావు? మిమ్మల్ని నేను ఎక్కడ చేసావు? నువ్వు చేసేటప్పుడు వచ్చాను ప్రశాంతంగా ప్రశాంతంగా మందు ఉంటుంది కింద కొట్టుకో. నాకెందుకు? నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు. వచ్చావు 1 2 3 అంత మించి అంకెలు రావరా నీకు? మళ్ళీ కింద ఆగుతున్నావు. నువ్వు దూకుతావని నేను కాదు, రాడు పిరిక్షన్ వేసి దూకడు అంటాడు మావాడు. అరే ఫుల్ బాటిల్ పంజా ఉన్నాను, నువ్వు వస్తున్నావు, బాటిల్ నా చేతిలోకి వస్తుంది. వెనక్కి వెళ్ళిపోతున్నావు, ఆడి చేతిలోకి వెళ్ళిపోతున్నావు. మళ్ళీ వచ్చావు, నా చేతిలోకి వచ్చింది. వెనక్కి వెళ్ళావు, ఆడి చేతి. చివరికి వెనక్కి ఉండుకో, బాటిల్ ఆడి చేతిలోకి. గుట్టని గుండు పగిలిపోద్ది. నా చావుకి మీ బాటిల్కి సంబంధం పెట్టరా? తప్పు ఆ మాట అనవాడు. ఇప్పుడు నువ్వు చచ్చిపోతావని నేను కాదు, చావు అంటే రాడు, పందెం పట్టుకుంటా ఫుల్ బాటిల్కి. ఇప్పుడు ఆ బాటిల్ నాకు ఇస్తే ప్రశాంతంగా నేను బాటిల్ ఇచ్చి చచ్చిపోవాలా? ఖచ్చితంగా మీ బాటిల్ నాకు నువ్వు ఎక్కువ మారొద్దు. మళ్ళీ టైం లేదు మిత్రమా, టైం లేదు. నువ్వు ఇస్తే వెళ్ళిపోతుంది. నువ్వే చేతకారణం అనుకుంటున్నావు ఏంట్రా? చేతగాడు అనుకుంటున్నావు. నువ్వు చేతకారణం అయితే అత్తారింటికి దారేది. గాలి కిందనే ఉంది, నువ్వు వెళ్ళిపోవచ్చు. నాకు ఫుల్ బాటిల్ డబ్బులు ఇచ్చి. నేను ఎక్కువ మారితే 2 బాటిల్స్ ఇవ్వాలి. 2 వద్దులే. ఎలా కుదురుతారు? 2 ఇవ్వాలా? నేను ఎందుకు ఇవ్వాలరా? మరి ఇప్పుడు మేము బెట్ట పట్టుకున్నది ఒక బాటిల్. ఇప్పుడు నువ్వు పెట్టిన టెన్షన్ తాగింది కూడా దిగిపోయింది. ఆ బాటిల్ అవ్వడు మీ అయ్యేది పెట్టిన టెన్షన్ దిగిపోయిందా? ఆ బాటిల్ నేను ఇవ్వలేదా? 2 నువ్వు వెళ్ళిపో ప్లీజ్. చంపేద్దరు నీకు నన్నే నేను చద్దాం అనుకుంటున్నాను. మరి అందుకనే నాకు డబ్బులు ఇస్తే. నాకు ఇప్పుడు డబ్బులు ఎక్కడి రా? చావుదా చద్దామని వచ్చాను నేను. నీదే డబ్బులు లేకపోవచ్చు. మీ ఆవిడకి ఒకసారి ఫోన్ చేస్తానంటే నేను వెళ్ళి నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? మీరే మేనేజ్ చేస్తాను. గురు దూకేస్తా బాటిల్ అబ్బాయి ఎలా పాట ఏంట్రా? నేను ఏది విన్నా అసలు నేను ఇంకా చచ్చిపోతానండి. దూకెత్తాను అంతే. అరే దూకుతాను, దూకెత్తున్నాను. రెడీ 1 2 3. ఏమి చేయలేక చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఎందుకు చావాలనుకుంటున్నావు? ఈ నరకం నేను భరించలేను. చచ్చిపోతే స్వర్గానికి వెళ్ళిపోదామని. పైనే కాదు స్వర్గం, కింద కూడా స్వర్గం ఉంది. కూర్చుడు, నన్ను పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉందాం. నేను చూపిస్తా స్వర్గం.
నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత పంచులన్నీ పటా పంచులు అయిపోయి చివరికి ఈ పంచులు కూడా లేకుండా ఒక్క పంచుతో మెయింటైన్ చేస్తున్నాను. అసలు నా స్వేచ్ఛను మొత్తం హరించేస్తున్నావు కదే. స్వేచ్ఛ హరించడం అంటే ఏంటండి? నిన్ను ధరించడమే స్వేచ్ఛను హరించడం అంటారు. రే నానా 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 కొంచెం తుర్రు ఆపేనా స్కూల్ నుంచేనా కాదు జైలు నుంచి డాడీ. ఈ టైంలో చిప్స్ ఏంట్రా? చిప్స్ కాదురా తిండిపోతేదవా. టిప్స్ అంటే అంటే చిట్కాస్. అవునా? అయితే అది తొందరగా ఇచ్చి వెళ్ళిపోతాను. దేనికి దానికి సంబంధం ఏంటని మాకు చెప్పాల్సింది నాకు మాకు చెప్పు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? నువ్వు సోది చెప్తున్నావని మాకు అర్థమైంది.